లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత నిన్న కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత నిన్న కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నారు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత నిన్న కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, మధ్యాహ్నం 2 గంటలకి స్పెషల్ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు కవితకు సంబంధించిన ఈడీ కేసులో కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణకు రాబోతూ ఉంది. ఈ కేసులో ముఖ్యంగా బెయిల్కి సంబంధించి హెల్త్ గ్రౌండ్స్ని చూపెడతా ఉన్నారు. ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, అలాగే ఈ అరెస్ట్ అక్రమము విచారణకు సహకరిస్తున్నప్పటికీ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా గతంలో సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చి, అంటే బలవంతపు చర్యలు, కఠినమైనటువంటి చర్యలు ఏది తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చి మరీ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ఎంటైర్ అరెస్ట్ ప్రాసెసే అక్రమము, అలాగే నిబంధనలు కూడా సరిగా పాటించలేదు అనేది బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ప్రేలో కవిత తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమెకు సంబంధించి హెల్త్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోవాల్సింది ఉంది. దానికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా బెయిల్లో అభ్యర్థనలు అయితే చేశారు. సో చూడాల్సి ఉంటుంది. గతంలోనే మధ్యంతర బెయిల్కు సంబంధించి తన చిన్న కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, 16 వరకు దీనికి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఆమెకు ఎలాంటి ఊరటైతే లభించలేదు. ఆ రోజే బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదంటూ కూడా, ఎందుకంటే ఈడీ చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈమె కీ రోల్ పోషించారు, ఈమె సూత్రధారి పాత్రధారి అన్నట్టుగా దాంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు. సౌత్ లాబింగ్కి సంబంధించి కవితనే లీడ్ చేసింది. కవిత సూచనల మేరకే కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు అనేది చేతులు మారాయి. చెన్నై నుంచి 25 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అందజేయడం కానుంచి మొదలు పెట్టుకుంటే హవాలా మార్గంలో గోవాకు డబ్బులు చేరాయి. సుమారు 11.5 కోట్ల రూపాయలు గోవాకు చేరాయి. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఏదైతే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఆరోపిస్తున్నట్టుగా కవిత పాత్రకు సంబంధించి ఆమెకు ఎగనెస్ట్గా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈడీ తరపు న్యాయవాదులు అపోజ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది తమ దగ్గర ఉంది. వాట్సాప్ చాట్లు కావచ్చు, లేకపోతే అప్రూవర్స్గా మారినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, వాటన్నిటిని కూడా కోర్టు ముందు సబ్మిట్ చేశారు. అయితే నిందితులు ఎవరైతే అప్రూవర్స్గా మారారో వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అప్రూవర్స్గా మార్చారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు శాంటిటీ ఏముంటుంది అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఇటు కవిత తరపు న్యాయవాదులు. ఇవాళ మధ్యాహ్నం జరిగేటువంటి వాదనలో కూడా ఈ అంశాన్ని మరొకసారి స్ట్రెస్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల వాంగ్మూలాలకు విలువ ఏంటి అనేది వారు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ హెల్త్ గ్రౌండ్స్కు సంబంధించి పరిగణలోకి తీసుకోవాలి, బెయిల్ మంజూరు చేయాలి. ఎందుకంటే విచారణకు తాను సహకరిస్తున్నాను, గతంలో కూడా ఈడీకి సంబంధించినటువంటి విచారణకు తాను హాజరైనటువంటి అంశాన్ని కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు ఎంటైర్ ప్రాసెస్లో కూడా తను సిబిఐ ముందుకు ఒకసారి హాజరైంది. సిబిఐకి సంబంధించినటువంటి విచారణ కూడా తన నివాసంలో జరిగింది. ఇటు ఈడీకి సంబంధించి కూడా 3 సార్లు తను వ్యక్తిగతంగా హాజరై మరి విచారణకు సహకరించాను అనేటువంటి అంశాన్ని
తెలపడంతో పాటు ఇటు పొలిటికల్గా కూడా తనకున్నటువంటి అంశాలను కూడా నిన్న దాఖలు చేసినటువంటి సిబిఐకి సంబంధించినటువంటి పిటిషన్లో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈడీకి సంబంధించి మాత్రం కేవలం హెల్త్ గ్రౌండ్స్, అలాగే ఈ ఎంటైర్ ఈడీ అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా అక్రమము, దానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేశారు. మొన్న ఇంట్రిమ్ బెయిల్ రద్దు చేసినటువంటి రోజు, ఇంట్రిమ్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ కొట్టేసిన రోజు ఒక 4 పేజీల లేఖ అనేది కూడా ఆమె రాశారు. ఆ 4 పేజీల లేఖలో కూడా ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకి ఎలాంటి పాత్ర లేదు, తనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, కావాలనే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను టార్గెట్ చేసుకుని దీంట్లో ఈ కేసులో ఫ్రేమ్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేస్తూనే ఆ రోజు కూడా బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని ఆమె స్ట్రెస్ చేశారు. రిలీఫ్ ఇవ్వాల్సిందిగా, బెయిల్కి సంబంధించినటువంటి ఇవ్వాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈరోజు వచ్చేటువంటి పిటిషన్లో కూడా హెల్త్ గ్రౌండ్స్ను, అలాగే ఈడీ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ, అలాగే అప్రూవర్స్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్లో వారు కోరారు. ఇవాళ జరిగేటువంటి వాదనలో కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ మరికొన్ని అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలోనే ఇంట్రీమ్ రిలీఫ్ అప్పుడు కూడా ఈడీ తిరస్కరించింది. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అది అనే అంశము చాలా చిన్న అంశము, తాను చిన్న కొడుకు అనే ఒంటరిగా ఏం లేడు, తనకు సంబంధించినటువంటి ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సన్, పొలిటికల్గా ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, లేకపోతే గతంలో కూడా అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాధారాలను చెరిపేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ మరొకసారి ఈడీ వాదనలు వినిపించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇంట్రీమ్ బెయిల్ రిలీఫ్ సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈడీ ఇవే అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈరోజు కూడా ఈడీకి సంబంధించి ఇదే వాదనలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సూర్య.